తెలంగాణ రాష్ట్రంలో రైతులు అప్పులు చేసి బోర్లు వేయొద్దని సూచించారు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. నీళ్లు ఉంటేనే సాగు చేయాలని కోరారు. వర్షాభావం కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, అప్పులు చేసి పంటలు పండించి నష్టపోవద్దని సూచించారు. రాజకీయ నేతలు కూడా తమ ప్రకటనలతో రైతులను మానసిక ఒత్తిడికి గురి చేయొద్దని కోరుతున్నట్టు తెలిపారు కోదండరెడ్డి. ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగంతో ఒకటే మనవి, ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే, అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది. కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. అందువల్ల మా మనవి ఒకటే ఏంటంటే, ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడికి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మంచి పద్ధతి కాదు.